మీకేంటి సార్ తాపీ ధర్మారావు హ్యాపీగా ఉన్నారు. నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి. మీరేం కంగారు పడకండి. ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉంచండి. ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలు ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావగారు సంబంధి బుచ్చయ్య బాబు గారు వణక్కం వణక్కం. అంతా కట్టుకొని వచ్చారు. ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి 2 కొడుకుల్ని 1 కోడల్ని పార్టీ అப்புறம் పోదాం. అబ్బా, సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా. పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు. ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? சீக்கிரமா கல்யாணம் பண்ணிட்டா எல்லாருக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கும். మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని పిలిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం ఏమిట్రా? పిచ్చి కాకపోతే ఇదో పార్ సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతామంటున్నారు. 2 మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం. కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఇంతకీ ఏంటి, పెళ్లి జరిగితే రాలంట. అంతేగా? ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవర్రా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను కాక చేయను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగన్కు, శ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై 3 పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి, పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్నా తగ్గుద్ది. పదరా పదరా. ఇడియట్స్. నెత్తి మీద గుడ్డేంటి? ఏం చేయమంటారండి, మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి? బాలరాజేడి అడుగు. పగులుతోందేమో కలిపదా. ఏమైంది అతనికి? పిచ్చా? ఏం చెప్పమంటారండి, 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం ఊరుకో, ఏడవకు. కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా. నా పేరు బాలరాజ్ కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వెళ్ళు. బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్న ఈ బుచ్చేగాడు వాళ్ళని అళ్ళనిచ్చేలా లేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగడ గెలవడానికి వీల్లేదు. మేము లేనప్పుడు ఆ బాలరాజు గడి తోక జాడిస్తే కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు. ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా అని సీక్రెట్స్ నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుడు అనమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో చిన్న మాట. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుడు కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఈడెవడో? కృష్ణ అపచారం, బలరాముడు. బలరాముడా? ఎంత వీక్ ఉన్నాడంటే సొగర తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ.
మాధవా కృష్ణ ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే. ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపారా ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆది దేవుడు అయిన నీలో ఎప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను. ప్లీజ్ నన్ను ఇంక కనిపించకండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య. నీకు నేను మూడు విషయాలు చెప్తాను. 1 ఈమె నీ చెల్లి, 2 ఈమె నీ చెల్లి, 3 ఈమె నా చెల్లి. 4 ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరాం ఉండైతే ఓకే. వ్యతిరేక నువ్వు వచ్చి బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేటుగా వచ్చారేంటి? శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? ఎవరికి? అమ్మాయికి అల్లుళ్ళకి. வாங்க சம்பந்தி வாங்க. இன்னைக்கு நல்ல நாடு, இந்த வாரம் நல்லது, இந்த முகூர்த்தம் நல்லது, இன்னைக்கு நடக்க போக காரம் நல்லதுதான். எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. ఆపండి మీ అరవగోలా. ఇందులో తప్పే ఉంది బావగారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్స్ ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మీ అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్ అమ్మాయి ఎదురా ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలిపేస్తున్నారు. కలిపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు ఊరుకున్నారు? మేము ఎందుకు ఊరుకుంటాం సార్? బయట గడి చేసాం. చెప్పు తెగుతుంది. సార్ సార్ ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలని ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరూ కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీలేదు. రామరామా. కృష్ణాష్టం అని చెప్పి కృష్ణుడు గెట్టపేసావా? కాదు, నేను నిజమైన కృష్ణుడిని. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా? భారతంలో కృష్ణుడిని. కావాలంటే మన అప్పారావు పాపారావు అడిగిన వాళ్ళు ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా? ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. ఏయ్, నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు. చెప్పు. సార్ ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తామంటే నాటకం ఆడారు సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుతుంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి, రండి స్వామి, రండి రండి రండి. భలే సమయానికి వచ్చారు. చిచి, లేబర్ బుద్ధులు పోనించుకున్నావు కాదు. మీరు పచ్చడి మెతుకులు తినే పైకి వచ్చారు. కానివ్వండి. ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట. కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం లాంటి ఆ మురుగన్ గాడు విశ్వం గాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. ఆ దోర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సాటి రంగా ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. 100 అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయించమన్నారు. 100 మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. చూస్తే అయిపోతా. సమంది గారు, బావు గారు పిలిచారా మావయ్య? మీ అందరికీ ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిజంగా ఒప్పుకున్నారా బుచ్చయ్య మావయ్య? నిజమే. నా కూతురు, మీరు, మీ అమ్మ బాబులు ఇంతమంది మోజుపడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఆ నెక్లెస్ చూడవే. ఇక నీకు రెస్ట్ దొరకదేమో కదా. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరూ బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా కట్టించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించదు డాడీ. ఈ మాట కళ్ళు మూసుకుని దేవుని తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు. ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లి మీరు దగ్గరుండి వాడితో పెళ్లి జరిపించాడు. బుచ్చయ్య అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీని పెట్టి బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు.
బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట.